హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరి ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. మరి మనకు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా మనం ఈ యొక్క వీడియోలో తమిళనాడు మరియు త్రిపుర రాష్ట్రాల యొక్క ఫోక్ డ్యాన్సెస్ గురించి ఇక్కడ చూడబోతున్నాం. ఆ తర్వాత వీడియోలో మనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, లక్షద్వీప్ గురించి చూడబోతున్నాం. మరి చూస్తే ఇక్కడ తమిళనాడు అండ్ త్రిపుర. ఫస్ట్ గో ఫర్ జనరల్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత దీనికి కోడింగ్ విధానంలో ఎట్లా గుర్తుంచుకోవాలో చెప్పడం జరుగుతుంది. చూస్తే ఇక్కడ తమిళనాడు చూస్తే కుమ్మి, కోలాటం, కావడి, కరగం, ఒలియాటం, కోలాటం, కావడియాటం, కరకాటం, పులియాటం, బొమ్మలాటం. చూసారని ఎట్లున్నాయా, వెరైటీగా ఉన్నాయా? ఓకే, పంపుయాటం, పొయ్కల్, కుత్తీరాయ్ ఆటం, మైల్కాటం, ఓకే మైల్ ఆటం అనుకోండి, మైల్ ఆటం, దేవరాటం, కుమ్మి, తెరుకుత్తు, భరతనాట్యం. సో భరతనాట్యం అనేది క్లాసికల్ డ్యాన్స్ అనమాట. ఇన్నిటి ఎట్లా సులభంగా గుర్తుంచుకోవడానికి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఉండేది త్రిపుర. సో త్రిపురలో మనకి ఏమైనా చూడకుండా బిజు డ్యాన్సు, చెరా, డైలో నృత్య, గజన్, గలముచమో, ఓకే గల ముచామో, గరియా డ్యాన్స్, హై హాక్ డ్యాన్స్, హొజాగిరి, జుమ్ డ్యాన్సు, లెబాంగ్, భూమాని, దెన్ సాంగ్రై, మోగ్ డ్యాన్స్, వయ్యా డ్యాన్స్. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఉన్నాయన్నమాట. మరొకసారి చూస్తే ఇక్కడ మనకు త్రిపుర చూస్తే బిజు డ్యాన్సు, చెరా డ్యాన్సు, డైలో డ్యాన్సు, నృత్య డ్యాన్సు, గజన్ డ్యాన్సు, గలా ముచరామో డ్యాన్సు, గరియా డ్యాన్సు, హాయ్ హాక్ డ్యాన్స్, హొజాగిరి డ్యాన్స్, జుమ్ డ్యాన్స్, లెబాంగ్ భూమాని డ్యాన్స్, దెన్ సాంగ్రై మాగ్ డ్యాన్స్, వయా డ్యాన్స్. ఇవన్నీ కూడా సింపుల్గా ఎట్లా గుర్తుంచుకోవాలో మీకు చెప్పడం జరుగుతుంది, గమనించండి. మరి ఇప్పుడు వీటికి సింపుల్ కోడింగ్ విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ గో ఫర్ తమిళనాడు. సో తమిళనాడు అంటేనే మన రాష్ట్రం పక్కనే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు కూచిపూడి ఎలాగో, తమిళనాడుకు భరతనాట్యం అలాగా, అంటే ఈ రెండు కూడా క్లాసికల్ డ్యాన్సెస్ అనమాట, క్లాసికల్ డ్యాన్సెస్. సో తమిళనాడు అంటే మనకు గుర్తురావాల్సింది ఏమంటే క్లాసికల్ డ్యాన్స్ గుర్తురావాలి మిత్రులు, క్లాసికల్ డ్యాన్స్ గుర్తుకు రావాలా. భరతనాట్యం అనేది క్లాసికల్ డ్యాన్స్. సో మిగతా అన్నీ కూడా మనకు ఏమంటే ఫోక్ డ్యాన్సెస్. మరి చూస్తే చూడండి ఇక్కడ ఓయిలాటం, కోలాటం. సో కోలాటం అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఫోక్ డ్యాన్సే. తమిళనాడులో ఫోక్ డ్యాన్స్గాను ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోక్ డ్యాన్స్గా ఉంది కోలాటం. దెన్ కావడియాటం. సో కావడియాటం అనేది సుబ్రహ్మణ్య స్వామికి అక్కడ అర్పిస్తారనమాట. కావడియాటం. దెన్ కరకాటం, పులియాటం, పులియాటం. దెన్ బొమ్మలాటం, మన బొమ్మల కొలువు అంటాం కదా అట్లా, బొమ్మలాటం. దెన్ పంపుయాటం. దెన్ పొయ్కల్ కుత్తరై ఆటం. కుత్తు అంటే పొడుసు అని అర్థం. ఓకే, పొయ్కల్ కుత్తరై ఆటం, కుత్తురా. మైలాటం అంటే నెమలి అని తమిళ్లో, మైల్ అంటే నెమలి, మైలాటం, నెమలితో ఆటం. ఓకే మైలాటం. ఓకే పులియాటం ఉంది. సో పులియాటం ఆంధ్ర కూడా కొన్ని చోట్ల ఆడతారన్నమాట పులియాటం. దెన్ మైలాటం, మైల్ అంటే నెమలి, మైలాటం. దేవరాటం,
దేవరాటం. మీరు గమనించండి, దీనికి కోడ్ అంత ఏం అవసరం లే. మనం ఇన్ని రాష్ట్రాలు చూసాం, ఒక్క చోటన యాట్టం 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 వచ్చిందా? రాలే. ఎక్కడైనా సరే గుర్తించండి, యాట్టం వచ్చిందా అది తమిళనాడుగా ఫిక్స్ అయిపోండి. 95% అది తమిళనాడుకు సంబంధించినటువంటిది అని ఫిక్స్ అయిపోండి. ఓకే, కాబట్టి ఒయిలాటం, కోలాటం, కావడియాటం, కరకాటం, పులియాటం, బొమ్మలాటం, పంపుయాటం, దెన్ పొయ్కల్ కుత్తరై ఆటం, కుత్తరై. ఓకే, మైలాటం, దేవరాటం అన్నీ కూడా ఆటం ఆటం ఆటం. దీనికి కోడింగ్ అంతా అవసరం లే. ఆటం వస్తే అది తమిళనాడు. సో తమిళ్లో ఆటం అంటే ఏమంటే మీనింగ్ డ్యాన్స్ అని అర్థం, ఆడు అని అర్థం. ఆటం అంటే ఆడు, డ్యాన్స్ ఆడు, పెర్ఫార్మెన్స్ అని అర్థం, పెర్ఫార్మెన్స్. ఓకే, సో డ్యాన్స్ ఆర్ పెర్ఫార్మెన్స్ అనేది ఈ యొక్క యాటానికి మీనింగ్ అనమాట. ఆ తర్వాత మనకు కుమ్మి. సో తమిళనాడు పోయినా అనుకో, సాంబారు ఇడ్లీ కుమ్మాలి అట్లే, ఎందుకంటే సాంబార్ ఎక్సలెంట్గా ఉన్నది. తమిళనాడు పోయి సాంబార్ తాగితే ఆ యొక్క టేస్టే వేరప్ప. ఆంధ్రాలో ఎక్కడ తాగినా ఆ యొక్క టేస్ట్ రాదు. తమిళనాడు పోవాలా, ఇడ్లీ పెట్టుకోవాలా, దోశ పెట్టుకోవాలా, సాంబార్ వేసుకోవాలా, కుమ్మాల. ఆ రేంజే వేరబ్బా, ఆ లెవెల్లే వేరబ్బా. ఇంకా కుమ్మి పెడాలి సాంబార్ను, కుమ్మాల. దెన్ కూత్తాల. కుత్తు అంటే పొడుసు, బాగా పొడసాల. తేరు కూత్తు. తేరు అంటే వీధి అని అర్థం. అక్కడ తేరు అంటే వీధి అని అర్థం. ఓకే, సో కుమ్మి తేరుకూటం, తుమ్మి కుమ్మి, కుమ్మి మరి తేరుకూటం, తేరుకూత్తు ఈ రెండు కూడా ఎక్స్ట్రాగా నేర్చుకోవాలి మనం. అన్నీ కూడా యాట్టాలే. ఆ తర్వాత ఎక్స్ట్రా నేర్చుకోవాల్సింది మనకి ఏమంటే కుమ్మి, తెరుకూత్తు. సో దీనికి మనకు ఏం అవసరం లేదు కదా.